మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలి? చేసిన తప్పులు సరిదిద్దుకున్నామా? ఇలా కష్టాల మీద కష్టాలు పడుతూ ఒక్కొక్కరిగా రాలిపోదామా? ఏంటి మహా చెప్తుంటే అర్థం కావడం లేదా నీకు? అమ్మా నాన్నలు కూడా నిలదీసే స్థాయికి ఎదిగావా నువ్వు? నిజంగా అలాంటిది ఏమన్నా ఉంటే చెప్తాం కదా మీకు. నువ్వు ఎంత రెట్టించి అడిగినా ఏమీ లేనప్పుడు ఏం చెప్పగలం? అసలే ఇప్పటికే ఉన్న బాధలతో మేము అల్లాడిపోతుంటే కొత్తగా ఇదేంటి? దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అది కాదు నాన్న. మొహం మహా, ఇంట్లో పరిస్థితి మనకెంత తెలుసో వాళ్ళకి అంతే తెలుసు. అయినా కూడా వాళ్ళేమీ లేదని చెప్తున్నారు కదా. ఉంది ఉంది అంటూ లేని దాని గురించి నువ్వు ఇబ్బంది పెట్టడం ఎందుకు? నిజంగా ఏదైనా జరగాలని జరుగుంటే ఈ పరిస్థితులన్నిటికీ అదే కారణమయ్యుంటే మనకంటే ముందు జాగ్రత్త పడాల్సింది వాళ్లే. ఏ తల్లిదండ్రులు కూడా బిడ్డల నాశనమైపోవాలని ఎవరు కోరుకోరుగా. ఏమీ లేదు అన్నప్పుడు కూడా రెట్టించి అడగడం మంచి పద్ధతి కాదు. మాయుగారు, మీరేమీ అనుకోకండి. ఇంట్లో పరిస్థితులు ఈ విధంగా ఉండేసరికి ఎవరేం చెప్తున్నామో ఏం మాట్లాడుతున్నామో ఎవరికీ అర్థం కావట్లేదు. మహా, వెళ్దాం పద. ఏవండి, మన మధ్య ఉందనుకున్న విషయం మన బిడ్డల దాకా వెళ్ళింది. ఈ రోజు కేవలం అడిగారు, రేపు నిలదీసే పరిస్థితి కూడా వస్తుంది. అంతవరకు మనం తెచ్చుకోకూడదండి. త్వరగా ఏదో ఒకటి చెయ్యండి. ఏంటి మాధవ్, ఏదో పర్సనల్గా మాట్లాడాలన్నా? నాకు మీరు చిన్న సాయం చేసి పెట్టాలి. స్టేషన్కే వచ్చి చెప్పొచ్చు కదా. స్టేషన్కి వస్తే నేను ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నానో అది వాళ్ళకి తెలిసే ప్రమాదం ఉంది. అందుకే ఇలా బయట కలుద్దామని చెప్పాను. సరే, ఏంటి విషయం? నా చెల్లి పెళ్ళి అనుకున్న తర్వాత చాలా జరిగాయి సార్. నాకు అతని చావులో ఏదో అనుమానం ఉంది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే నాకు డౌట్గానే ఉంది. అయినా నువ్వు భూమిని అపార్థం చేసుకోవడం ఏంటి? ఇలా విడిపోవడం ఏంటి? నాకు కూడా అదే అర్థం కావట్లేదు సార్. అప్పటి పరిస్థితులు అలా ఉన్నాయి సార్. ఇప్పుడు అనుమానం వచ్చింది కాబట్టి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే భూమి చెప్పింది నిజమే అనిపిస్తోంది. సరే, మనం వెళ్ళి సుజాత గారిని ఒకసారి ఎంక్వైరీ చేద్దాం పద. అడగగానే సాయం చేస్తున్నందుకు మీకు రుణపడి ఉంటాను సార్. మనకున్న పరిచయానికి నేను ఈ మాత్రం చేయపోతే ఎలా? సరే, వెళ్దాం పద. నాన్న, పగ తీర్చుకున్నాన్రా. నిన్ను నాకు దక్కకుండా చేసిన వాళ్ళ మీద పగ తీర్చుకున్నాను. అదిప్పుడు ఎక్కడుందో తెలుసా నాన్న? పోలీస్ స్టేషన్లో ఉంది. అదిక రాదురా, అదిక బయటకు రాదు. దాన్ని నేను రానివ్వను. నిన్ను నాకు లేకుండా చేసిన దాని మీద పగ తీర్చుకున్నాన్రా. ఎన్ని ఆశలు పెట్టుకున్నాను, ఎన్ని కలలు కన్నాన్రా. నా కలల్ని 10 నిమిషాల్లోనూ బూడిద చేసిందిరా అది. నువ్వు ఆ శౌర్య మెళ్ళో 3 ముళ్ళు వేసుంటే కలకాలం నా కళ్ళ ముందుండేవాడివి. నాన్న, నిన్నిలా ఫోటోలో ఒక జ్ఞాపకంగా మిగిల్చింది. అందుకే పగపట్టి మరి దాన్ని ఏం చేయాలో అది చేశాను.
దాని జీవితం మొత్తం జైల్లోనే అక్కడే మగ్గిపోవాలి. దాంతోట అయిపోలేదురా, ఇంకా శౌర్యం మిగిలింది. నిన్ను కాదంటుందా, నిన్ను పెళ్లి చేసుకొని అంటుందా, నమ్మించి పీటల దాకా తీసుకొచ్చి చివరి క్షణంలో వాడెవడితో తాళి కట్టించుకుంటుందా? దాన్ని వదిలిపెట్టను నాన్నా. నీతో కలిసి బ్రతకనన్న దాన్ని నీ దగ్గరికే పంపిస్తాను. అక్కడ నిన్ను కలిసేలా చేస్తాన్రా. నువ్వు చూస్తూ ఉండు నాన్నా. త్వరలోనే దాని సంగతి కూడా తేలుస్తాను. చెప్పలేక్యా. పిన్ని గారు, మాధవ్కి డౌట్ వచ్చింది. ఇది ఆత్మహత్య కాదు, ఏదో జరిగింది అంటూ ఎంక్వైరీ చేయటానికి బయలుదేరాడు. అవునా? మరిప్పుడెలా? ఆ భూమిని ఎలాగో అరెస్ట్ చేశారు కదా, మీరు కోరుకున్నది జరిగినట్టే. ఇక మీరు ఆ ఇంట్లో ఉండొద్దు. ముందు త్వరగా తాళం వేసి ఎక్కడికైనా వెళ్ళిపోండి. ఎవ్వరికీ అనుమానం రాదు. నా ఇల్లు వదిలేసి నేను వెళ్ళడం ఏంటి? వెళ్ళకపోతే లేనిపోని ఇబ్బందులు పడతారు. ఎక్కువ మాట్లాడే సమయం లేదు. వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోండి. సరే సరే, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఒరే నువ్వా? నా బిడ్డను మింగేసి మళ్ళీ నా ఇంటికి ఎందుకు వచ్చావురా? నా బిడ్డను మింగేశారు, నా వారసుడు నాకు కాకుండా చేశారు. సరిపోలేదా మీకు? ఇంకా ఎందుకు వచ్చావు? తను రాలేదు మేడం, నేనే తీసుకొచ్చాను. మీ ఇల్లు ఒకసారి చెక్ చేయాలి. బిడ్డ చనిపోయిన బాధలో నేనుంటే నా ఇల్లు చెక్ చేయడం ఏంటి? అవన్నీ తర్వాత చెప్తాం. దయచేసి మా డ్యూటీకి అడ్డు రాకండి. మా దగ్గర సెర్చ్ వారెంట్ కూడా ఉంది. మీరు ఇక్కడే ఉండండి. మాధవ్ పద. మాధవ్, నువ్వు ఇక్కడ చూడు, నేను అటువైపు చూస్తా. మాధవ్, ఏమైనా కనిపించాయా? లేదు సార్.